హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహాతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో సమస్త సృష్టికి, కాంతి మాస్టర్స్కి, మోటల్ మాస్టర్స్కి, అలాగే నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ లక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మరి అద్భుతమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ఎవరైనా మ్యూట్ చేసుకోకపోతే కొంచెం చెప్పరా మేడం? మ్యూట్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి నేను మ్యూట్ చేసుకుంటే కూడా మళ్ళీ వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారు, ఎవరో తెలియదు నాకు. మాస్టర్స్ ఎవరు మీరు? కొంచెం నాకు అది తెలియదు, బట్ నేను మ్యూట్ చేస్తున్నా, మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటారు. మీరు మ్యూట్ అవ్వాలి. హలో మాస్టర్స్, మీరు చేసేయండి మేడం, మీకు చేస్తారు. నేను చేసినా వాళ్ళు మళ్ళీ అన్మ్యూట్ చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలి ఇంకా వాళ్ళతోటి, అలాంటి వాళ్ళకి? అయ్యో, అలాగే ఇంతకుముందు కూడా ఎవరో ఒక ఆవిడ వచ్చేది, అలా ఎన్నిసార్లు డిస్టర్బ్ అయ్యేది. ఇంక తీసేసా గ్రూప్లో నుంచి. అందుకే ఎవరంటే వాళ్ళు ఉంటే ఇవి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకన్నా అర్థం అవ్వాలి, లేదు మనం చెప్పినా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోరు అది. ఓకే, కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్త మాస్టర్ గారికి, ఓషో మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ఛానల్ క్రియేటర్, ద యంగ్ గురు స్వప్నేశ్వర్ మేడం వారికి థ్యాంక్ యూ. నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓషో మాస్టర్ కి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త కాంతి దేహదారులకి, కాంతి సమస్త ప్రాణకోటికి కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ ఓషో పరిపూర్ణుడు, పూర్ణ పురుషుడు. సరే, అందులో భాగంగా 4వ పాయింట్ కుమారుడు. నా వాయిస్ ఓకేనా మేడం? ఓకే మేడం. థ్యాంక్ యూ. తల్లిదండ్రులను ఆశిస్తారు, మరి తమ ఆశ ద్వారా వారు తమ పిల్లలను నాశనం చేస్తారు. తల్లిదండ్రులందరూ ఆశిస్తారు, మరి తమ ఆశ ద్వారా వారు తమ పిల్లలని నాశనం చేస్తారు. మీరు మీ తల్లిదండ్రుల నుంచి స్వతంత్రులవ్వాలి. శిశువు ఒక రోజు తల్లి గర్భం నుంచి బయటపడినట్లుగానే, లేదంటే గర్భాశయ మృత్యుగా పరిణమిస్తుంది. 9 నెలల అనంతరం శిశువు గర్భం నుంచి బయటకు రావాలి. అతను తల్లిని విడిచిపెట్టాలి. తల్లి ఎంత వేదనను మరి ఎంత శూన్యతను అనుభూతి చెందినా శిశువు బయటకు వచ్చి తీరాలి. అప్పుడు జీవితంలో మరో రోజు. పిల్లవాడు తల్లిదండ్రులు ఆశించే వాటి నుంచి బయటకు రావాలి. అప్పుడు మాత్రమే మొట్టమొదటిసారిగా అతను స్వేచ్ఛగా ఉన్న తనదైన విధానంలోనున్న అస్తిత్వాన్ని పరిణమిస్తాడు. అప్పుడు అతను తన కాళ్లపై తాను నిలబడతాడు. అప్పుడు అతను నిజంగా స్వతంత్రుడవుతాడు. మరి ఒకవేళ తల్లిదండ్రులు మరింత జాగరూకులు, మరింత అవగాహన గలవారు అయితే గనక వారు పిల్లలు సాధ్యమైనంత స్వేచ్ఛగా, మరి సాధ్యమైనంత త్వరగా అయ్యేందుకు దోహదపడతారు. వారు పిల్లలకు ఉపయోగకరమైన వారుగా అయ్యేందుకు శిక్షణనివ్వరు. వారు పిల్లలు ప్రేమికులుగా అయ్యేందుకు సహాయపడతారు. ఒక విభిన్నమైన ప్రపంచం జన్మించడానికి నిరీక్షిస్తుంది. అక్కడ ప్రజలు పనిచేస్తూ ఉంటారు.
వడ్రంగి పని చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అతనికి కలప అంటే ప్రేమ. ఉపాధ్యాయుడు పాఠశాలలో బోధిస్తూ ఉంటాడు, ఎందుకంటే అతను బోధనను ప్రేమిస్తాడు. చెప్పుల తయారీదారు చెప్పులు తయారు చేస్తూ పోతాడు, ఎందుకంటే అతను చెప్పులు తయారు చేయడాన్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు అత్యంత గందరగోళమైనది ఏదో జరుగుతుంది. చెప్పులు తయారు చేసేవాడు ఒక సర్జన్ అయ్యాడు, సర్జను చెప్పుల తయారీదారు అయ్యాడు. ఇద్దరు ఆగ్రహంతో ఉన్నారు. వడ్రంగి రాజకీయ నాయకుడు అయ్యాడు, రాజకీయ నాయకుడు వడ్రంగి అయ్యాడు. ఇద్దరు కోపంగా ఉన్నారు. జీవితం అంతా గాఢమైన కోపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజల వైపు చూడండి, ప్రతి ఒక్కరూ కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రతి వారు ఉండడానికి నిర్దేశింపబడినదైన స్థానంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు అనర్హులలా కనిపిస్తారు, అనర్హులైనట్టే కనపడతారంట. ప్రయోజనం అనే ఈ భావన వలన ప్రతి ఒక్కరు అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అది వారిని వెంటాడుతూనే ఉంటుంది. నేను అత్యంత అందమైన కథను విన్నాను. శ్రీమతి గిన్బెర్గ్ స్వర్గంలోకి ప్రవేశించాక రికార్డింగ్ ఏంజల్ ని బిడియంగా అంది ఆమె. ఇక్కడ స్వర్గంలో ఉన్నవారు ఎవరితోనైనా ఇంటర్వ్యూ సాధ్యపడుతుందా, నాకు చెప్పండి. దైవదూత అన్నాడు, నిశ్చయంగా మీ మనసులో ఉన్న వ్యక్తి ఇక్కడ స్వర్గంలో ఉంటే కనుక. ఓ, ఆమె ఉంది, నాకు అది ఖచ్చితంగా తెలుసు, చెప్పింది శ్రీమతి గిన్స్బెర్గ్. నిజానికి నేను కన్య మేరీని చూడాలనుకుంటున్నాను. మేరీని చూడాలా? దైవదూత తన గొంతును సవరించుకున్నాడు. అవును, ఆమె మరొక విభాగంలో ఉంది, కానీ మీరు పట్టుబడితే కనుక నేను మీ విన్నపాన్ని తెలియజేస్తాను. ఆమె ఒక సౌమ్యమైన మహిళ. మరి పొరుగునున్న పాత నివాసాన్ని సందర్శించడానికి ఆమె పడవచ్చు. విన్నపం తెలియజేసింది. మరి ఆ కన్య నిజంగానే సౌమ్యమైనది. తక్కువ సమయంలో శ్రీమతి గిన్బెర్గ్ కన్య సమక్షాన్ని అనుగ్రహించబడింది. శ్రీమతి గిన్బెర్గ్ తన ముందున్న తేజోవాకారాన్ని సుదీర్ఘంగా చూసింది. మరి చివరికి అంది, దయచేసి నా ఉత్సుకతను మన్నించండి, కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అడగాలని అనుకున్నాను. నాకు చెప్పండి, అతని కాలం నుంచి 100 కోట్ల మందిచే దైవంగా ఆరాధించబడిన అంతటి అద్భుతమైన కుమారుణ్ణి కలిగి ఉండడం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? కన్య సమాధానం ఇచ్చింది, నిజం చెప్పాలంటే శ్రీమతి గిన్స్బెర్గ్, అతను ఒక వైద్యుడు అవుతాడని మేము ఆశించాం. తల్లిదండ్రులు నిరంతరం ఆశిస్తూనే ఉంటారు. వారి ఆశ విషతుల్యమైనదిగా పరిణమిస్తుంది. మీకు ఇది చెప్పనివ్వండి, మీ పిల్లలను ప్రేమించండి, కానీ వారి ద్వారా ఎప్పుడు ఆశించకండి. మీకు సాధ్యమైనంతగా మీ పిల్లల్ని ప్రేమించండి. మరి వారిని వారుగానే మీరు ప్రేమిస్తున్నారని, మరి వారి పనికి వచ్చే మరేదో ఇతర ఉపయోగం కోసం కాదు అనే భావనను వారికి కలిగించండి. మీ పిల్లలను అపరిమితంగా ప్రేమించండి. మరి వారు ఉన్న విధంగానే వారు అంగీకరించబడతారు అనే భావనను వారికి కలిగించండి. ఏ డిమాండ్లను నెరవేర్చడానికి కాదు వారు ఉన్నది. వారు ఇది చేసినా లేదా అది చేసినా దాని వలన వారికి ఇవ్వబడే ప్రేమలో ఏ వ్యత్యాసం ఉండదు. ప్రేమ నిబంధన రహితమైనది. మరి అప్పుడు పూర్తిగా నూతనమైన ప్రపంచాన్ని సృష్టించవచ్చు. అప్పుడు ప్రజలు తాము ఇష్టపడే విషయాల వద్ద సహజ సిద్ధంగా వెళ్తారు. లోనికి వెత్తుతున్నట్లు సహజ జ్ఞానంతో వారు అనుభూతి చెందిన దిశలకు వారు సహజ సిద్ధంగా వెళ్తారు. మీరు సంతృప్తులవ్వనంత వరకు కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాక ఒక వృత్తి, ఒక పిలుపు అయినదేదో మీరు కనుగొనంత వరకు మీ తల్లిదండ్రుల గురించి ఎన్నడూ మీరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే మీరు ఈ దైన్య ప్రపంచంలో ఉండటానికి వారే కారణం. మీరు కృతజ్ఞతతో ఉండలేరు. కృతజ్ఞతతో ఉండవలసిందేది అక్కడ లేరు. ఒకసారి మీరు సంతృప్తులైతే అప్పుడు మీకు అపారమైన కృతజ్ఞత భావన ఉంటుంది. మీరు ఒక వస్తువుగా అవ్వకపోతేనే సంతృప్తి అన్నది సాధ్యమవుతుంది. ఒక వ్యక్తిగా అవ్వడమే మీ విధి. ఒక అంతరస్థ విలువగా అవ్వడమే మీ విధి. మీలోని మీ ఫలాన్ని పొందగలవారవ్వడమే మీ విధి. తండ్రి నిర్బంధిస్తాడు, నన్ను ప్రేమించు, నేను నీ తండ్రిని.
మరి బిడ్డ తాను ప్రేమిస్తున్నట్లుగా నటించవలసి వస్తుంది. బిడ్డకు తల్లిని ప్రేమించవలసిన అవసరం అనేది ఉండదు. ప్రకృతి నియమాలలో ఒకటి ఏమిటంటే తల్లికి శిశువు పట్ల ప్రకృతి సహజమైన ప్రేమ ఉంటుంది, కానీ అటువైపు నుంచి అలా ఉండదు. శిశువుకు తల్లినే ప్రేమించాలనే సహజ జ్ఞానం ఏది ఉండదు. అతనికి తల్లి అవసరం, అది ఒక విషయం. అతను తల్లిని ఉపయోగించుకుంటాడు, అది ఒక విషయం. కానీ అతను తల్లిని ప్రేమించాలి అనేది ప్రకృతి నియమమేమీ లేదు. అతను ఆమెను ఇష్టపడతాడు, ఎందుకంటే ఆమె ఎంతో సహాయం చేస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది. ఆమె లేకుండా అతను ఉండలేడు. అందుకే అతను కృతజ్ఞతతో గౌరవంతో ఉంటాడు. ఈ విషయాలన్నీ పర్వాలేదు, కానీ ప్రేమ అనేది ఒక పూర్తి విభిన్నమైన విషయం. తల్లి నుంచి పిల్లవాడి వైపు ప్రేమ దిగువకు ప్రవహిస్తుంది, వెనుకకు కాదు. అది ఎంతో సరళమైంది, ఎందుకంటే పిల్లవాడి ప్రేమ తన సొంత బిడ్డ వైపు ప్రవహిస్తుంది. అది వెనుకకు వెళ్ళలేదు, మూలం వైపు కాక గంగా నది సముద్రం వైపు ప్రవహిస్తూ పోయినట్లుగానే తల్లి మూలము మరి ప్రేమ కొత్త తరం వైపు ముందుకు ప్రవహిస్తుంది. దానిని వెనకకు మళ్లించడం బలవంతపు చర్య, అసహజమైనది, జీవ వ్యతిరేకమైనది. కానీ శిశువు నటించవలసి వస్తుంది, ఎందుకంటే తల్లి అంటుంది, నేను నీ తల్లిని, నువ్వు నన్ను ప్రేమించాలి. మరి బిడ్డ ఏం చేయగలడు? అతను ఒక రాజకీయవేత్త అవుతాడు. ప్రతి శిశువు ఊయలలో ఉన్నప్పటి నుంచే ఒక రాజకీయవేత్త అవుతాడు. తల్లి గదిలోకి ప్రవేశించగానే అతను చిరునవ్వులు చిందించడం మొదలు పెడతాడు. ఓ జిమ్మీ కార్టర్ చిరునవ్వు. అతనికి ఏ సంతోష భావన కలగదు, కానీ అతను నవ్వాలి. అతను తన నోటిని తెరవాలి, మరి పెదవులకు సంబంధించిన వ్యాయామాన్ని చెయ్యాలి. అది అతనికి సహాయకరం అవుతుంది. అది మనుగడకు సంబంధించిన చర్య. కానీ ప్రేమ అసత్యమైనది అవుతుంది. మరి ఒక్కసారి మీరు చౌకబారు రకమైన ప్రేమను, కృత్రిమ రకమైన దాన్ని నేర్చుకుంటే గనక అప్పుడు అసలైన దాన్ని, వాస్తవమైన దాన్ని, ప్రామాణికమైన దాన్ని కనుగొనడం అత్యంత కష్టతరం అవుతుంది. అప్పుడు అతను తన సోదరులను ప్రేమించాల్సి వస్తుంది. మరి నిజానికి కారణం ఏది లేదు. వాస్తవానికి తన సొంత సోదరిని ఎవరు ప్రేమిస్తారు? మరి దేనికోసం ప్రేమిస్తారు? ఇవన్నీ కుటుంబాన్ని కలిపి ఉంచడానికి నాటబడిన భావనలే. కానీ అసత్యీకరణ ప్రక్రియ సమస్తం మిమ్మల్ని ఏ దశకు తీసుకువస్తుందంటే, మీరు ప్రేమలో ఒక్క నిమిషమే ఏ దశకు తీసుకువస్తుందంటే, మీరు ప్రేమలో పడినప్పుడు ఆ ప్రేమ కూడా అసత్యమైనది అవుతుంది. వాస్తవమైన ప్రేమ అంటే ఏమిటో మీరు మర్చిపోయారు. మీరు శిరోజాల రంగుతో ప్రేమలో పడతారు. దానికి ప్రేమతో ఏం సంబంధం ఉంటుంది? 2 రోజుల తర్వాత మీరు శిరోజాల రంగు వైపు కూడా చూడరు. అంటే శిరోజాల రంగులో ప్రేమలో పడతారు, దానికి ప్రేమతో ఏం సంబంధం ఉంటుంది అంటే 2 రోజుల తర్వాత మీరు శిరోజాల రంగు వైపు కూడా చూడరు. లేదా మీరు ఒక విధమైన ఆకృతి గల నాసికతో లేదా ఒక నిర్ణీత విధమైన కళ్ళతో ప్రేమలో పడతారు. కానీ హానీమూన్ అనంతరం ఈ విషయాలకు విసుగు కలిగించేవి అవుతాయి. మరి అప్పుడు మీరు ఇంకా ఏదో కొత్త నటిస్తూ మోసగిస్తూ పోవాలి. మీ అలవోకత్వం కలుషితం మరి విషపూరితం చేయబడింది. లేదంటే మీరు భాగాలతో ప్రేమలో పడరు, కానీ మీరు భాగాలతోనే ప్రేమలో పడుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని మీరు ఈ స్త్రీ లేదా పురుషుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నారు అని అడిగితే మీ సమాధానం ఇలా ఉంటుంది: ఎందుకంటే ఆమె అందంగా కనిపిస్తుంది, లేదా ఎందుకంటే ఆమె ముక్కు, కళ్ళు, అవయవ సౌష్టం వలన, దీని వలన, మరి దాని వలన. ఇదంతా నిరర్ధకమైంది. మరి ఇదంతా అప్పుడు ఈ ప్రేమ అత్యంత గాఢమైంది కాలేదు, మరి ఏ విలువ గలది కాలేదు, అది అన్యోన్యత కాలేదు, అది జీవితకాల ప్రవాహాన్ని కలిగి ఉండలేదు. త్వరలోనే అది ఎండిపోతుంది. అది ఎంతో పైనే ఉన్నది, అది హృదయంలో నుంచి ఉదయించలేదు.
అది మస్తిష్కపు దిగ్విషయం. బహుశా ఆమె ఒక నటీమణిలా కనిపిస్తుండవచ్చు, మరి అందువలన మీరు ఆమెను ఇష్టపడుతుండవచ్చు. కానీ ఇష్టపడటం ప్రేమ కాదు. ప్రేమ ఒక పూర్తి విభిన్న దృగ్విషయం, అనిర్దేశమైనది, నిగూఢమైంది. ఎంత నిగూఢమైందంటే జీసస్ అంటాడు, దైవం అంటే ప్రేమ. అతను దైవం, మరి ప్రేమలను పర్యాయ పదాలుగా అనిర్దేశమైనవిగా చెప్తాడు. కానీ ఆ సహజ ప్రేమ మరుగైపోయింది. మీరు నన్ను అడిగారు, మనకు సాధ్యమైనంత ప్రేమపూర్వకంగా ఉండాలి కదూ. దేనికైనా మీకు సాధ్యమైనంతగా చేయడానికి సంబంధించిన ప్రశ్నగా మీరు దాన్ని భావిస్తున్నారా? అది చేయడానికి సంబంధించిన ప్రశ్న కాదు, అది హృదయానికి చెందిన దృగ్విషయం. అది ఒక రకంగా మనస్సు మరి శరీరాలను అధిగమించడం. అది వచనం కాదు, అది కవిత్వము కాదు, అది గణితము కాదు, అది సంగీతం. మీరు దానిని చేయలేరు, మీరు దానిని కేవలం దానిగా ఉండగలరు. ప్రేమ మీరు చేసేదేదో కాదు, మీరై ఉండేదే ప్రేమ. కానీ ఈ వలనులు లూలు మీ అలవోకపై భారమవుతాయి. ప్రేమ ఎప్పుడు తప్పనిసరి విషయం కాదు, దానిని ఆజ్ఞాపించలేము. మీకు సాధ్యమైనంతగా ప్రేమించాలా, మిమ్మల్ని మీరు బలవంత పెట్టలేరు. ప్రజలు చేస్తున్నది అదే, మరి అందువల్లనే ప్రపంచంలో ప్రేమ అనేది మరుగైపోయింది. నా తల్లిని ప్రేమించడం ఎలా? ఒక తల్లిని పూర్తి విభిన్న మార్గంలో ప్రేమించాలి. ఆమె మీ ప్రేయసి కాదు, మరి అలా అవ్వలేదు. మీరు మీ తల్లి పట్ల మరీ మమకారంతో ఉంటే మీరు ఒక ప్రేయసిని కనుగొనలేరు. మరి అప్పుడు అంతరంగ పులోతులలో మీ తల్లి పట్ల మీరు ఆగ్రహంతో ఉంటారు, ఎందుకంటే ఆమె వల్లనే మీరు ఇంకొక స్త్రీ వద్దకు వెళ్ళలేకపోతున్నారు. కనుక ఎవరైనా తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనేది అభివృద్ధిలో ఒక భాగం. అది కేవలం మీరు గర్భాశయంలో ఉండడం, మరి అప్పుడు దాని నుంచి బయటకు రావడం వంటిది. అది మీ తల్లిని విడిచిపెట్టడం, ఒక విధంగా ఆమెను వంచడం. కానీ గర్భంలో శిశువు ఇది ఒక వంచన అనుకుంటే గనక, నాకు జన్మనిచ్చిన తల్లిని నేను వదిలేయగలను. అప్పుడు అతను తనను తాను చంపుకుంటాడు, మరి తల్లిని కూడా. అతను గర్భం నుంచి బయటకు వచ్చి తీరాలి. మొదట అతను తల్లితో పూర్తి కలపబడి ఉంటాడు, అప్పుడు బొడ్డు తాడు కత్తిరించబడాలి. అతను తనంతట తాను శాసించడం మొదలు పెడతాడు. అదే ఎదుగుదలకు ప్రారంభం. అతను ఒక వ్యక్తి అవుతాడు, అతను విడిగా పనిచేయడం మొదలు పెడతాడు. కానీ ఎన్నో ఏళ్ల పాటు అతను ఇంకా ఆధారపడే ఉంటాడు, పాలు, ఆహారం, నీడ, ప్రేమ కోసం. అతను తల్లిపై ఆధారపడతాడు. అతను నిస్సహాయుడు. కానీ అతను బలవంతుడైన కొద్దీ అతను మరింత దూరం జరగడం మొదలు పెడతాడు. అప్పుడు పాలు ఆగిపోతాయి, మరి అప్పుడు అతను మరొక ఆహారంపై ఆధారపడవలసి వస్తుంది. ఇప్పుడు అతను మరింత దూరంగా వెళుతున్నాడు. అప్పుడు ఒక రోజు అతను పాఠశాలకు వెళ్ళవలసి వస్తుంది, స్నేహితులను చేసుకోవలసి వస్తుంది. మరి అతను ఒక యువకుడు అయినప్పుడు అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. మరి తల్లిని ఒక విధంగా పూర్తిగా విస్మరిస్తాడు, ఎందుకంటే ఈ కొత్త స్త్రీ అతనిని ముంచి వేస్తుంది, జయిస్తుంది. అది జరగకపోతే కనుక ఎక్కడో తప్పిదం జరిగింది. తల్లి మిమ్మల్ని పట్టుకొని వేలాడాలని ప్రయత్నిస్తే ఆమె తల్లిగా తన బాధ్యతను నెరవేర్చడం లేదు. అది ఒక అత్యంత సున్నితమైన బాధ్యత. తల్లి మీరు దూరంగా వెళ్ళిపోవడానికి సహాయపడాలి, అదే దానికి సున్నితమైనదిగా చేస్తుంది. తన నుంచి మీరు దూరంగా వెళ్ళిపోగలిగేలా తల్లి మిమ్మల్ని దృఢమైన వారుగా చెయ్యాలి. అదే ఆమె ప్రేమ. అప్పుడు ఆమె తన బాధ్యతను నెరవేరుస్తుంది. మీరు తల్లిని పట్టుకు వేలాడితే గనక అప్పుడు కూడా మీరు తప్పే చేస్తున్నారు. అప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. అది నది ఎగువకు ప్రవహించడం ప్రారంభించినట్లుగా ఉంటుంది. అప్పుడు ప్రతిదీ తలకిందులుగా అవుతుంది. తల్లి మీ మూలము. మీరు తల్లి వైపు తేలుతూ వెళ్ళడం ప్రారంభిస్తే మీరు ప్రవాహానికి ఎదురు వెళుతున్నారు. మీరు దూరంగా వెళ్ళిపోవాలి. నది తన మూలం నుంచి దూరంగా సాగరం వద్దకు వెళ్ళిపోవాలి. కానీ దాని అర్థం మీకు తల్లిపై ప్రేమ లేదని కాదు. కనుక గుర్తుంచుకోండి, తల్లి పట్ల ప్రేమ అనేది గౌరవంలా ఎక్కువగా, ప్రేమ తక్కువలా ఉండాలి. గౌరవం ఎక్కువ, ప్రేమ తక్కువలా ఉండాలి. మీ తల్లి పట్ల ప్రేమ
కృతజ్ఞత, గౌరవము, ప్రగాఢ గౌరవపు లక్షణాలను అధికంగా కలిగి ఉండాలి. ఆమె పట్ల మీ ప్రేమ ఎంతో ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. కనుక ఆమెను సేవించడానికి మీరు చేయగలిగినది ఏదైనా సరే చేయండి. కానీ మీ ప్రేమను ప్రేయసి పట్ల ప్రేమలా తయారు చేయకండి. లేదంటే మీరు మీ తల్లిని ప్రేయసిగా గందరగోళ పడుతున్నారు. మరి లక్ష్యాలు గందరగోళంగా ఉన్నప్పుడు మీరు గందరగోళానికి గురవుతారు. కనుక మీరు బాగా గుర్తుంచుకోండి, మీ గమ్యం మీ ప్రేయసిని కనుగొనడం అని. మరొక స్త్రీ మీ తల్లి కాదు. అప్పుడు మాత్రమే మొట్టమొదటిసారి మీరు పూర్తి పరిణితులవుతారు. ఎందుకంటే మరొక స్త్రీని కనుగొనడం అంటే ఇప్పుడు మీరు తల్లి నుంచి పూర్తిగా వేరు చేయబడ్డారని అర్థం. చివరి పాశం ఇప్పుడు తెంపబడింది. అందువలనే తల్లికి మరి ఆ కుమారుడి భార్యకు మధ్య ఒక సూక్ష్మ వైరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక అత్యంత సూక్ష్మ వైరం. అది అలాగే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ స్త్రీ తన కుమారుడిని తన వద్ద నుంచి దూరంగా తీసుకెళ్లిపోయిందని ఏదో విధంగా తల్లి భావిస్తుంది. మరి అది ఒక విధంగా సహజమైనది కానీ తెలియనిది. మరొక స్త్రీ కనుగొనబడినందుకు తల్లి సంతోషించాలి. అప్పుడు తన పిల్లవాడు ఇంకా చిన్న పిల్లవాడు కాదు, అతను ఒక పరిణతి పొందిన ఎదిగిన వ్యక్తి అయ్యాడు. ఆమె సంతోషించాలి. మేడం వింటున్నారా? కనుక మీరు కేవలం ఒక విధంగా పరిణితులు అవ్వగలరు. మీరు మీ తల్లి నుంచి దూరంగా వెళితే ఇది ఉనికి యొక్క అనేక స్థాయిలలో ఇలాగే ఉంటుంది. ఒక కుమారుడు ఏదో ఒక రోజున తన తండ్రికి వ్యతిరేకంగా తిరగబడాలి. గౌరవం లేకుండా కాదు, ప్రగాఢ గౌరవంతో. కానీ ఎవరైనా తిరగబడాల్సిందే. ఎవరైనా సున్నితంగా వ్యవహరించవలసింది. ఇక్కడే విప్లవం అక్కడ ఉంది. తిరుగుబాటు అక్కడ ఉంది. కానీ ప్రగాఢమైన గౌరవం లేకపోతే గనుక అది అసహ్యకరమైనది. అది తిరుగుబాటు అందంగా ఉండదు. అప్పుడు మీరు ఏదో కోల్పోతున్నారు. తిరగబడండి, స్వేచ్ఛగా ఉండండి, కానీ గౌరవపూర్వకంగా ఉండండి. ఎందుకంటే తల్లిదండ్రులే మూలము. కనుక తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగానే కాదు, కొన్నిసార్లు అవ్వాలి. అది కోపంగా పరిణమించకూడదు. అది అసహ్యకరంగా ఉండకూడదు. అది రమణీయమైనదిగా గౌరవపూర్వకంగా ఉండాలి. మీరు దూరంగా వెళ్ళిపోండి, కానీ మీ తల్లిదండ్రుల పాదాలను సృజించండి. మీరు దూరంగా వెళ్ళిపోవాలని వారికి చెప్పండి, విలపించండి. కానీ అసహాయులనని మీరు వెళ్ళి తీరాలని వారికి చెప్పండి. వారికి చెప్పండి. ఒక సవాలును మిమ్మల్ని పిలిచింది. మరి మీరు వెళ్ళి తీరాలి కదా. ఇంటిని వదిలి వెళుతూ విలపిస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. ఆపేక్ష నిండిన కళ్ళతో. ఇంటిపై బెంగ. గడిచిపోయిన రోజులు రమణీయమైనవి, కానీ ఏం చేయాలి? మీరు ఇంటిని పట్టుకొని వేలాడితే మీరు వికలాంగులుగానే ఉండిపోతారు. మీరు పసివారుగానే మిగిలిపోతారు. మీరు స్వతంత్రుడైన పురుషుడిగా ఎన్నటికీ అవ్వలేరు. కనుక మీకు చెప్పేది ఏమిటంటే గౌరవంతో దూరంగా వెళ్ళిపోండి. వారికి ఎప్పుడు అవసరమైన వారిని ప్రేమించండి, సేవించండి, అందుబాటులో ఉండండి. కానీ మీ తల్లిని ఎన్నడూ మీ ప్రేయసిగా పొరబడకండి. ఆమె మీ తల్లి. తల్లిని ఎందుకు ప్రేయస్గా అనుకుంటాడు మేడం? తల్లిని ప్రేయస్గా ఎందుకు అనుకుంటున్నాడు అంటే అక్కడ మోహంతో ఉండకమంటున్నాడు మేడం. ప్రేయస్ అంటే అట్లా కాదు. ఇంత బాగుంది మేడం ఇది. నిజంగా ఈ పేజీ అంతా ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి. అసలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి కొడుకు కూడా. నాకైతే లోపల నుంచి ఆగుతలేదు ఇట్లా. కానీ చాలా బాగా చెప్పిండు మేడం.
ఉమ్, మంచి జ్ఞానం ఇది. నిజంగా ఎంత అంటే ఎంత లోతుగా ఉంది చూడండి. ఉమ్, అంటే తల్లి మూలం అంటున్నాడు, తల్లిదండ్రులు మూలం అని చెప్తున్నాడు మేడం. ఉమ్, ఉమ్, అంటే మూలం అంటే వాళ్ళ నుంచి మనం అంతా నేర్చుకొని మనం ముందుకు సాగాలి. నది కిందికే, నీటి ప్రవాహం కిందికి ఉంటది కానీ ఎగువకు ఉండదు కదా మేడం. ఉమ్, అంటే ఇక్కడ నుంచి నువ్వు నేర్చుకున్నగా అంటే ప్రతిది తల్లి నుంచి నువ్వేం నేర్చుకున్నావో మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలి, నువ్వు ఇవ్వగలగాలి. అంటే గౌరవంతో ఉండండి, తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఉండండి, ప్రేమతో ఉండండి అని చెప్తున్నాడు. ఉమ్, కానీ మీరు ప్రేయసిని మీరు ప్రేమిస్తారు, పెద్దగా అయిపోతారు కదా, ఒక మనిషిని, మళ్ళీ మీ జీవితం అనేది మీకు ఉంటుంది కదా అని చెప్తున్నాడు. అవును కదా. కానీ చాలా బాగుంది మేడం ఈ 2 పేజీలు అయితే, నిజంగా వండర్ఫుల్ ఉంది అసలు. ప్రతి ఒక్కరు చదవాలి, ప్రతి ఒక్కరు దీన్ని అండర్లైన్ చేసుకోవాలి మేడం. ప్రతి ఒక్కరు నిజంగా చాలా బాగుంది అసలు. అంటే ఇందాక చెప్పింది ఏంది అది పాయింట్, ఒక్క నిమిషం మేడం. 3 4 5 పేజీలు ఉంది మేడం ఇది. నేను అందుకే పిలిచాను మధ్యలో మిమ్మల్ని. కుమారుడు మేడం. చాలా బాగుంది. అంటే తల్లి కూడా ఆపొద్దంట చూడండి కొడుకుని. తల్లి కూడా కొడుకుని ఆపొద్దు, భార్యతో ఉంటున్నాడు, ప్రేమ కావాలి కదా, కొడుకు అభివృద్ధిని కోరుకోవాలి, తల్లి తనతోనే ఉండాలి, నీ భార్య మంచిది కాదని చెప్పొద్దంట అక్కడ. అది కూడా చెప్తున్నారు చూడండి మేడం. చాలా బాగుంది అసలు ఇది చెప్పడం కూడా. మనిషి ఎందువలన సూఫీలు మానవుడు ఒక యంత్రం అని అంటారు. మానవుడు ఒక యంత్రం, అందువలనే మానవుడు అతను ఉన్న విధంగా పూర్తి అచేతనంగా ఉన్నాడు. అతను తన అలవాట్లు తప్ప మరేమీ కాదు, తన అలవాట్ల అన్నిటి యొక్క కూడిక. మానవుడు ఒక రోబో. మేడం మీకు ఇంకా లాస్ట్ ఏమన్నా లైన్ మళ్ళీ చెప్పనా? అయిపోయిందా ఇప్పుడు చెప్పేసారా? లేదు, ఇది కుమారుడిది మీకు మళ్ళీ ఇంకా చెప్పాలంటున్నా మేడం. ఇప్పుడు ముందుకు వెళ్ళండి మేడం. మనం ఇప్పుడు దాన్ని అండర్లైన్ చేసుకొని మళ్ళీ చదువుదాము సెకండ్ టైము. ఇప్పుడు దీన్ని ముందుకు వెళ్ళిపోండి మేడం. అదే ఓకే మేడం. చాలా బాగుంది. అయితే అది అయితే 5 పేజీలు 6 పేజీలు ఉంది. ఇది బాగా అనిపించింది నాకైతే అసలు. దీన్ని వింటాను మేడం. ఎందువలన మరమనిషి ఎందువలన సూఫీలు మానవుడు ఒక యంత్రం అని అంటారు. మానవుడు ఒక యంత్రం, అందువలనే మానవుడు అతను ఉన్న విధంగా పూర్తి అచేతనంగా ఉన్నాడు. అతను తన అలవాట్లు తప్ప మరేమీ కాదు, తన అలవాట్ల అన్నింటి యొక్క కూడిక. మానవుడు ఒక రోబో. మానవుడు ఇంకా మానవుడు కాలేదు. మీ అస్తిత్వంలోనికి చైతన్యత్వం ప్రవేశించనంత వరకు మీరు ఒక యంత్రం లాగే ఉండిపోతారు. అందువలన మానవుడు ఒక యంత్రం అని సూఫీలు అంటారు. సూఫీల నుంచి గుర్జీఫ్ మానవుడు ఒక యంత్రం అనే భావనను పశ్చిమానికి పరిచయం చేశాడు. మానవుడు ఒక యంత్రం అని మొదటిసారి గుర్జీఫ్ చెప్పినప్పుడు ఎంతో మంది ఆఘాతానికి గురయ్యారు. కానీ అతను సత్యాన్నే చెబుతున్నాడు. మీరు చైతన్యంతో ఉండడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. 70 ఏళ్ల మీ మొత్తం జీవితంలో మీరు సాధారణమైన జీవితం అనబడే దానిని జీవిస్తే గనుక మీరు సమస్త జీవితంలో ఎరుకతో కూడిన 7 క్షణాలను కూడా తెలుసుకోలేరు. మీరు ఈ 7 లేదా ఎక్కువ క్షణాలను తెలుసుకున్నా కూడా అవి కేవలం కాకతాళీయమైనవై ఉంటాయి. ఉదాహరణకి ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మీ హృదయంపై ఒక రివాల్వర్ ను గురిపెడితే మీరు ఎరుకతో కూడిన క్షణాన్ని తెలుసుకోవచ్చు. ఆ క్షణంలో మీరు అలవాటుగా ఆలోచించడం ఆగిపోతుంది. ఒక్క క్షణం మీరు జాగరూకులవుతారు, ఎందుకంటే అది ఎంతో ప్రమాదకరమైంది. మీరు సాధారణ నిద్రలో ఉండలేరు. ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో మీరు జాగృతులవుతారు, లేదంటే మీరు మొద్దు నిద్రలోనే ఉండిపోతారు. మీ పనులను యాంత్రికంగా చేయడంలో మీకు చక్కటి నైపుణ్యం ఉంది. కేవలం బాట పక్కగా నిలబడి ప్రజలను గమనించండి. మరి వారందరూ తమ నిద్రలో నడుస్తూ ఉన్నారన్నది మీరు చూడగలుగుతారు. అందరూ నిద్రలో నడిచేవారే, స్వప్నాచారులే.
మరి మీరు కూడా అంతే కదా. ఇద్దరు పోకిరీలను ఆ ప్రాంతంలో జరిగిన హత్య అభియోగంపై అరెస్టు చేశారు. జ్యూరీ వారు నేరస్తులని తీర్మానించింది. జడ్జి వారు మరణించేంత వరకు వారికి ఉరి తీయాలని, మరి దైవం వారి ఆత్మలపై కరుణ చూపాలని తీర్మానించాడు. శిక్ష అమలు జరిగే రోజు ఉదయం ఆ ఇద్దరు బాగానే ఉన్నారు. వారిని ఉరికంబం వద్దకు తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒకడు మరొకడి వైపు తిరిగి అన్నాడు, నేను నా ఆలోచనలను కూడదీసుకోలేక పోతున్నాను. ఎందుకు? ఇది వారంలో ఏ రోజో కూడా నాకు తెలియదు. ఇది సోమవారం అన్నాడు మరొక పోకిరి. సోమవారమా? దేవుడా, ఎంత దరిద్రపు విధానాల్లో వారాన్ని ప్రారంభిస్తున్నాం. కేవలం మిమ్మల్ని మీరు గమనించండి. మృత్యు తుది దశ వరకు కూడా ప్రజల పాత అలవాట్లు నమూనాలను పునరావృతం చేస్తారు. ఇప్పుడు ఒక వారం అనేది ఉండబోవడం లేదు. వారిని ఉరి తీయవలసిన ఉదయం వచ్చేసింది. కానీ కేవలం పాత అలవాటు. అది సోమవారం అని ఎవరో అన్నారు. మరి మీరు అంటారు సోమవారమా? దేవుడా, ఎంత దరిద్ర విధానంలో వారాన్ని ప్రారంభిస్తున్నాం. మానవుడు ప్రతిక్రియ చేస్తాడు. అందువలనే సూఫీలు మానవుడు ఒక యంత్రం అని అంటారు. మీరు ప్రతిస్పందించడం ప్రారంభించినంత వరకు, మీరు బాధ్యతాయుతమైన వారు కానంత వరకు ప్రతిక్రియ రియాక్షన్ గతం నుంచి వస్తుంది. ప్రతిస్పందనలు రెస్పాన్సెస్ ప్రస్తుత క్షణంలోంచి వస్తాయి. ప్రతిస్పందన అప్రయత్నమైనది. ప్రతిక్రియ కేవలం ఒక పాత అలవాటు. కేవలం మిమ్మల్ని మీరు గమనించండి. మీ స్త్రీ మీతో ఏదో అంటుంది. అప్పుడు మీరు ఏం చెప్పినా గమనించండి. దానిపై లోతుగా యోచించండి. అది కేవలం ఒక ప్రతిక్రియ మాత్రమేనా? మరి మీరు ఆశ్చర్యచకితులవుతారు. మీ క్రియలలో 99% క్రియలు కావు. ఎందుకంటే అవి ప్రతిస్పందనలు కావు. అవి కేవలం యాంత్రికమైనవి. అది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. మీరు ఒకే విషయాన్ని చెబుతూ ఉంటారు. మరి మీ స్త్రీ అదే విధంగా ప్రతిక్రియ చేస్తుంది. మరి అప్పుడు మీరు ప్రతిక్రియ చేస్తారు. మరి అది మళ్ళీ ఒకే విషయంలో ముగుస్తుంది. మీకు అది తెలుసు, ఆమెకు అది తెలుసు. ప్రతిదీ ఊహించగలిగినదే. నేను విన్నాను. నాన్న, అడిగాడు ఒక అబ్బాయి, యుద్ధాలు ఎలా మొదలవుతాయి? సరే బాబు, మొదలు పెట్టాడు తండ్రి. అమెరికా ఇంగ్లాండ్ తో యుద్ధం చేస్తుందనుకుందాం. అమెరికా ఇంగ్లాండ్ తో యుద్ధం చేయడం లేదు, జోక్యం చేసుకుంది తల్లి. ఆమె పోరాడుతుందని ఎవరన్నారు? అన్నాడు తండ్రి రోషంగా. నేను కేవలం బాబుకు ఒక ఊహాత్మకమైన ఉదాహరణనిస్తున్నాను. హాస్యాస్పదం, కసుబుస్సు అంది తల్లి. వాడి బుర్రలో అన్ని రకాల తప్పుడు అభిప్రాయాలను కూరుతున్నావు. హాస్యాస్పదమా? ఏమి కాదు, ఎదుర్కొన్నాడు తండ్రి. వాడు నీ మాట వింటే వాడి బుర్రలో వాడికి ఎప్పటికీ అభిప్రాయాలు అనేవి ఉండవు. గిన్నెలు విసిరేసుకునే దశ రాగానే అబ్బాయి మళ్ళీ మాట్లాడాడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న. యుద్ధాలు ఎలా మొదలవుతాయో నేను మళ్ళీ ఎప్పుడు అడగనవసరం లేదు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అదే యుద్ధం. కేవలం మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు చేస్తున్న పనులు మీరు ఎన్నోసార్లు చేశారు. మీరు ప్రతిక్రియ చేసే విధానాలు ఎప్పుడు ప్రతిక్రియ చేస్తూనే ఉన్నారు. అదే పరిస్థితిలో మీరు ఎప్పుడు అలాగే చేస్తారు. మీరు ఆందోళనకు గురయ్యారు. మరి మీ సిగరెట్ ను బయటకు తీస్తారు. మరి పొగ తాగడం ప్రారంభిస్తారు. అది ఒక ప్రతిక్రియ. మీకు ఎప్పుడు ఆందోళన కలిగినా మీరు అదే చేస్తారు. మీరు ఒక యంత్రం. ఇప్పుడు అది కేవలం మీలో నిర్మితమై ఉన్న ప్రోగ్రాం మాత్రమే. మీరు ఆందోళన చెందుతారు. మీ చెయ్యి మీ జేబులోకి వెళుతుంది. ప్యాకెట్ బయటకు వస్తుంది. అది దాదాపు ఒక యంత్రం పనులను చేస్తున్నట్లు ఉంటుంది. మీరు సిగరెట్ బయటకు తీస్తారు. సిగరెట్ నోట్లో పెట్టుకుంటారు. సిగరెట్ వెలిగిస్తారు. ఇది యాంత్రికంగా జరుగుతుంది. ఇదంతా ఇది కొన్ని కోట్ల సార్లు చేయబడింది. మరి మీరు దానిని మళ్ళీ చేస్తున్నారు. మరి మీరు దీనినే చేసిన ప్రతిసారి అది బలపడుతుంది. యంత్రం మరింతగా యాంత్రికం అవుతుంది. యంత్రం మరింత నైపుణ్యం గలదవుతుంది. మీరు దానిని ఎంత ఎక్కువగా చేస్తే దానిని చెయ్యడానికి అంత తక్కువ ఎరుక అవసరం అవుతుంది. అందువలన సూఫీలు మానవుడు ఒక యంత్రంలా పనిచేస్తాడు అని అంటారు. మీరు ఈ యాంత్రికమైన అలవాట్లను నాశనం చేయడం ప్రారంభించినంత వరకు, ఉదాహరణకి మీరు ఎప్పుడు చేస్తూ ఉండేదానికి పూర్తిగా వ్యతిరేకమైనదని ఏదైనా చెయ్యండి.
దానిని ప్రయత్నించండి. మీరు ఇంటికి వస్తారు, మీరు ఆగ్రహంతో ఉంటారు, మీరు ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తారు. మరి భార్య మీతో పోట్లాడడానికి ఇంకా సిద్ధంగా ఉంటుంది. మీరు ఎలా సమాధానాలు చెప్పాలో ప్రణాళికలు వేస్తున్నారు. ఏం చెప్పాలి? ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉంది, ఇది మరీ అది మీ ప్రణాళికలన్నీ ఆమెకు తెలుసు. మీరు ఆలస్యంగా ఎందుకు వచ్చారని ఆమె అడిగితే గనుక మీరు ఏం చెప్పబోతున్నారో ఆమెకు తెలుసు. పని మరీ ఎక్కువగా ఉండడం వలన మీరు ఆలస్యంగా వచ్చారని చెబితే ఆమె దానిని నమ్మదని మీకు తెలుసు. ఆమె దానిని ఎన్నడూ నమ్మలేదు. ఆమె అప్పటికే సరి చూసుకొని ఉంటుంది. ఆమె ఆఫీస్కు ఫోన్ చేసి ఉంటుంది. ఆమె అప్పటికే మీరెక్కడ ఉన్నారో విచారించి ఉంటుంది. అయినా కానీ ఇది కేవలం ఒక నమూనాయే. ఈ రోజు ఇంటికి వెళ్ళండి, మరి పూర్తి విభిన్నంగా ప్రవర్తించండి. భార్య మిమ్మల్ని అడుగుతుంది, నువ్వు ఎక్కడున్నావు? మరి మీరు అంటారు, నేను ఒక స్త్రీతో ప్రేమలో పాల్గొంటూ ఉన్నాను. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆమె అగాధానికి గురవుతుంది. ఆమెకు ఏమనాలో తెలియదు. దానిని వ్యక్తీకరించగల పదాలను కనుగొనడానికి సైతం ఆమెకు ఏ మార్గం ఉండదు. ఒక్క క్షణం ఆమె పూర్తిగా ఓడిపోతుంది. ఎందుకంటే ఏ ప్రతిక్రియ, ఏ పురాతన నమూనా వర్తించదు. లేదా బహుశా ఆమె మరీ ఒక యంత్రంలా అతిగా తయారైపోతే కనుక ఆమె అంటుంది, నేను నిన్ను నమ్మను. కేవలం ఆమె మిమ్మల్ని ఎప్పుడు విశ్వసిస్తున్నట్లుగానే. నువ్వు పరిహాసం చేస్తుండొచ్చు. ప్రతిరోజు నువ్వు ఇంటికి వస్తావు. తన పేషెంట్ తో ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు అంటూ చెప్తున్న ఒక మానసిక విశ్లేషకుడు గురించి నేను విన్నాను. ఎందుకంటే ఆ పేషెంట్ పదే పదే ఫిర్యాదు చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలంటే నాకెప్పుడు భయమే. నా భార్య ఎంతో దీనంగా, ఎంతో దుఃఖంగా, నిరంతరం ఎంతో నిరాశలో ఉన్నట్లు కనిపిస్తుందంటే నా గుండె జారిపోవడం మొదలవుతుంది. నేను ఇంటి నుంచి పారిపోవాలనుకుంటున్నాను. మానసిక నిపుణుడు అంటాడు, బహుశా దానికి నువ్వే కారణం కావచ్చు. దానికి నువ్వే కారణం కదా. ఏదైనా చెయ్యి. ఈ రోజు ఆమెకు పువ్వులు, ఐస్ క్రీమ్, మరి స్వీట్లు తీసుకెళ్ళు. ఆమె తలుపు తెరిచినప్పుడు ఆమెను కౌగిలించుకో. ఆమెకు ఒక చక్కని ముద్దు ఇవ్వు. మరి అప్పుడు వెంటనే ఆమెకు సహాయపడడం ప్రారంభించు. టేబుల్ను, పాత్రలను, నేలను శుభ్రం చెయ్యి. నువ్వు ఇదివరకు ఎన్నడూ చెయ్యని పూర్తి కొత్తదేదైనా చెయ్యి. ఆ ఆలోచన సరైనదిగా అనిపించింది. మరి అతను దానిని ప్రయత్నించాడు. అతను ఇంటికి వెళ్ళాడు. భార్య తలుపు తెరిచిన క్షణం పువ్వులను, ఐస్ క్రీము, స్వీట్లను చూపించి మరి ఎన్నడూ నవ్వని ఈ మనిషి ప్రకాశిస్తూ ఆమెను కౌగిలించుకున్నాడు. జరుగుతున్న దానిని ఆమె నమ్మలేకపోయింది. ఆమె పూర్తి అఘాతంలో ఉంది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. బహుశా ఇది మరెవరిదైనా కావచ్చు. ఆమె మళ్ళీ చూడవలసి వచ్చింది. అప్పుడు ఆమెను చుంబించే వెంటనే టేబుల్ ని శుభ్రపరచడం ప్రారంభించాడు. మరి సింక్ వద్ద వెళ్లి పాత్రలు కడగడం మొదలు పెట్టినప్పుడు ఆ స్త్రీ విలపించడం ప్రారంభించింది. అతను బయటకు వచ్చినప్పుడు అతను అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె అంది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో ఒక రోజు నీకు పిచ్చి పడుతుంది అని నేను ఎప్పుడు అనుమానిస్తూనే ఉన్నాను. ఇప్పుడు అది జరిగింది. నువ్వు ఒక మానసిక నిపుణుడిని ఎందుకు కలవవు? సూఫీల వద్ద అటువంటి ఉపాయాలు ఉన్నాయి. వారంటారు, పూర్తి విభిన్నంగా ప్రవర్తించండి. ఇతరులు మాత్రమే విస్మయి చెందరు, మీరు విస్మితులవుతారు. అబ్బాబ్బా. మరి కేవలం చిన్న విషయాలలో, ఉదాహరణకి మీరు ఆందోళనగా ఉన్నప్పుడు మీరు వేగంగా నడుస్తారు. వేగంగా నడవకండి, అతి నెమ్మదిగా వెళ్ళండి. మరి చూడండి, అమరకపోవడాన్ని మీ యాంత్రికమైన మనసంతా వెంటనే నువ్వేం చేస్తున్నావు, ఇది నువ్వు ఇప్పుడు ఏది చెయ్యలేదు అనడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆందోళన మొదలవుతుంది. ఆందోళన మాయమవుతుంది. ఎందుకంటే మీరు నూతనమైనదేదో లోనికి తెచ్చారు. అంటే మీరు వేగంగా నడుస్తారు, వేగంగా నడవద్దు, అతి నెమ్మదిగా వెళ్ళండి. అది అమరికపోవడానికి మీ యాంత్రికమైన మనసంతా వెంటనే నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏది ఇప్పుడు చేయలేదు అని అనడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆందోళన మాయమవుతుంది. ఎందుకంటే మీరు నూతనమైనదేందో లోపలికి తెచ్చారు. అది విపස්සన, మరి జోజెన్ బౌద్ధ ధ్యాన రీతులు, పద్ధతులు. మీరు వాటిలోనికి లోతుగా వెళితే మూల సిద్ధాంతాలు ఒకటిగానే ఉంటాయి.
మీరు విపස්සన నడకను చేస్తున్నప్పుడు మీరు ముందెన్నడైనా నడిచిన దానికన్నా అతి నెమ్మదిగా నడవాలి. ఎంత నెమ్మదిగా అంటే అది పూర్తి నూతనంగా ఉండాలి. అనుభూతి సమస్తం నూతనమై ఉంటుంది. అది ప్రతి క్రియాత్మక మనసు పని చేయలేదు. ఎందుకంటే దానికోసం అందులో ప్రోగ్రాం లేదు. అది కేవలం పని చేయడం ఆపేస్తుంది. అందువలనే విపස්සనలో శ్వాసను గమనిస్తూ మీరు ఎంతో నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతారు. మీరు ఎల్లప్పుడూ శ్వాసించారు, కానీ మీరు ఎన్నడూ దానిని గమనించలేదు. అది పూర్తిగా నూతనమైంది. మీరు నిశ్శబ్దంగా కూర్చొని మరి కేవలం శ్వాసను గమనిస్తే లోనికి రావడం బయటకు వెళ్ళడం. మనసు కలవరపడుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకంటే మీరు దానిని ఎన్నడూ చేయలేదు. అది ఎంత కొత్తదంటే మనసు దానికి ఒక తక్షణ ప్రతిక్రియను సరఫరా చేయలేదు కనుక అది మౌనమైపోతుంది. మూల సిద్ధాంతం ఒకటే. సూఫియా లేక బౌద్ధమా లేక హైందవమా లేక మహమ్మదీయమా అనేది కాదు ప్రశ్న. మీరు ధ్యానం యొక్క మూల సిద్ధాంతంలోనికి లోతుగా వెళ్తే గనుక అప్పుడు ఆవశ్యక విషయం ఒకటే. మిమ్మల్ని వాడుకైన దానిలో నుంచి బయటకు తేవడం ఎలా? గురుజీఫ్ తన శిష్యుల పట్ల అత్యంత విపరీతమైన విషయాలు చేస్తుండేవాడు. జీవితమంతా శాకాహారిగానే ఉన్న వారెవరో అతని వద్దకు వస్తారు. మరి అతను అంటాడు, మాంసం తిను. ఇప్పుడు ఇదే మూల సిద్ధాంతం. ఈ మనిషి కొంచెం అతైన వాడు, కొంచెం వెర్రివాడు. అతను అంటాడు, మాంసం తిను. ఇక ఒక శాకాహారి మాంసం తినడాన్ని చూడండి. శరీరం సమస్తం దానిని బయటకు తోసేయాలనుకుంటుంది. మరి అతను వాంతి చేసుకోవాలనుకుంటాడు. మనసంతా కలవరపడి ఉంది. మరి గందరగోళానికి గురైంది. అతను చెమటలు కక్కుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే దాని నుంచి కోలుకోగల మార్గం ఏది మనసుకు లేదు. అదే గురుజీఫ్ చూడాలని కోరుకున్నది ఒక కొత్త పరిస్థితికి మీరు ఎలా ప్రతిక్రియ చేస్తారు అని. ఎన్నడూ ఏ మద్యాన్ని తీసుకొని వ్యక్తికి గురుజీఫ్ చెబుతాడు, త్రాగు, నువ్వు తాగగలిగినంత తాగు. మరి మద్యం తాగుతూ ఉండే వ్యక్తికి గురుజీఫ్ చెబుతాడు, ఒక నెల పాటు ఆపేయి, పూర్తిగా ఆపేయి. మనస్సు కేవలం మౌనమైపోయేలా అతను మనస్సుకు పూర్తిగా కొత్తదైన ఓ పరిస్థితిని కల్పించాలనుకున్నాడు. దానికి మనస్సు వద్ద ఏ సమాధానం లేదు. దానికి ఏ తయారుగా ఉన్న సమాధానం లేదు. మనస్సు చిలుక రీతిలోనే పనిచేస్తుంది. అందువలనే జెన్ మాస్టర్లు కొన్నిసార్లు శిష్యులను కొడతారు. అది మళ్ళీ అదే మూల సిద్ధాంతం. ఇప్పుడు మీరు ఒక గురువు వద్దకు వెళితే ఒక బుద్ధుడు మిమ్మల్ని కొడతాడు అని మీరు ఆశించరు, లేదా ఆశిస్తారా? మీరు బుద్ధుడి వద్దకు వెళ్ళినప్పుడు అతను కరుణామయుడిగా మారి ప్రేమమూర్తిగా ఉంటాడని, అతను ప్రేమను కురిపిస్తాడని, మరి తన చేతిని మీ శిరస్సుపై ఉంచుతాడని మీరు ఆశిస్తారు. మరి ఈ బుద్ధుడు మిమ్మల్ని ఈడ్చి కొడతాడు. తన దండాన్ని తీసుకుంటాడు. మరి మీ నెత్తిపై గట్టిగా కొడతాడు. ఇక అది ఎంతో ఆఘాతానికి గురి చేస్తుంది. ఒక బుద్ధుడు మిమ్మల్ని కొట్టడమా? ఒక్క క్షణం పాటు మనసు నిలిచిపోతుంది. ఏం చెయ్యాలో దానికి తెలియదు. అది పని చెయ్యదు. ఆ పని చెయ్యకపోవడం అనేది ప్రారంభం. కొన్నిసార్లు కేవలం గురువు ఏదో అసంగతమైనది చేయడం వలనే ఓ వ్యక్తి జ్ఞానోదయాన్ని పొందుతాడు. ప్రజలు ఆశిస్తారు. ప్రజలు ఆశించడం ద్వారానే జీవిస్తారు. అది ఏ రకమైన ఆశించడమైనా గాని దానిలో గురువులు ఇవ్వడరు అనేది వారికి తెలియదు. భారతదేశం కృష్ణుడు మరియు రాముడు మరి అటువంటి వ్యక్తులకు అలవాటు పడి ఉంది. అప్పుడు మహావీరుడు వచ్చాడు. అతను దిగంబరంగా నిలిచాడు. కృష్ణుడు దిగంబరంగా నిలబడటాన్ని మీరు ఊహించలేరు. అతను ఎప్పుడు అందమైన వస్త్రాలను, సాధ్యమైనంత అందమైన వాటిని ధరించి ఉండేవాడు. అతను ఎప్పటికైనా అత్యంత సుందరమైన వ్యక్తులలో ఒకడుగా ఉండేవాడు. అతను బంగారం మరియు వజ్రాలతో తయారైన ఆభరణాలు ధరించేవాడు. మరి అప్పుడు అకస్మాత్తుగా మహావీరుడు అక్కడ ఉన్నాడు. దిగంబరంగా ఉండడంలో మహావీరుడు ఉద్దేశం ఏంటి? అతను దేశమంతటిని అగాధానికి గురి చేశాడు. ఆ ఆఘాతం వలన అతను ఎంతో మందికి సహాయం చేశాడు. ప్రతి మాస్టర్ ఎలా ఆఘాతాన్ని ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో శతాబ్దాల తరబడి నాలాంటి వ్యక్తి వారికి తెలియదు కనుక నేనేం చెప్పినా అది ఒక ఆఘాతమే.
దేశమంతా అఘాతానికి గురవుతుంది. దేశమంతటి వెన్నులోని మహా వణుకు పుట్టుకొస్తుంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తున్నాను, ఎందుకంటే వారు ఆలోచించలేరు. నేను ఇక్కడ మీరు ఆశించే వాటిని నెరవేర్చడానికి లేను. నేను మీరు ఆశించే వాటిని నెరవేర్చితే కనుక నేను ఎప్పటికీ ఎన్నటికీ మిమ్మల్ని రూపాంతరం చెందించలేను. మీరు ఆశించే వాటన్నిటినీ ధ్వంసం చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. మిమ్మల్ని అఘాతానికి గురి చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. మరి ఆ అఘాతపు అనుభవాలలోనే మీ మనస్సు నిలిచిపోతుంది. మీరు దానిని ఊహించలేరు. అదే నూతనమైనదేదో మీలోనికి ప్రవేశించే దశ. కనుక అప్పుడప్పుడు అనకూడదు అని ప్రజలు భావించేదేదో నేను అంటాను. కానీ నేను ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అని నిర్ణయించడానికి మీరెవరు? మరి సహజంగానే వారు ఆశించే దానికి ప్రతికూలంగా ఏదైనా ఉంటే వెంటనే వారి వారి పురాతన శిక్షణల ప్రకారం ప్రతిక్రియ చేస్తారు. తమ పురాతన శిక్షణలకు అనుగుణంగా రియాక్ట్ అయ్యేవారు విషయాన్ని చేజార్చుకుంటారు. తమ పురాతన శిక్షణలకు అనుగుణంగా రియాక్ట్ కాని వారు మౌనమైపోతారు. ఒక నూతన ఆవరణలోకి ప్రవేశిస్తారు. నేను నా శిష్యులతో మాట్లాడుతున్నాను. నేను వారిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ విధంగా మరి ఆ విధంగా అది అంతా ఉద్దేశపూర్వకమైనది. నేను మొరార్జీ దేశాయిని భారతీయ రాజకీయవేత్త అని విమర్శించినప్పుడు అది అంతా మొరార్జీ దేశాయి గురించినదే కాదు. అది మీలోని మొరార్జీ దేశాయి గురించి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారు తమలో రాజకీయవేత్తను కలిగి ఉన్నారు. మొరార్జీ దేశాయిని కొట్టడం ద్వారా నేను మీలోని మొరార్జీ దేశాయిని, మీ అంతరంగంలోని రాజకీయవేత్తను కొట్టాను. ప్రతి వారిలోనూ రాజకీయవేత్త ఉన్నాడు. రాజకీయవేత్త అంటే ఆధిపత్యం వహించాలనే వాంఛ, ప్రథముడుగా ఉండాలనే వాంఛ. రాజకీయవేత్త అంటే తృష్ణాపూరితమైన మనస్సు. నేను మొరార్జీ దేశాయిని కొట్టినప్పుడు మీరు కొట్టబడినట్లుగా మీరు భావిస్తే మరి మీరు ఈ మనిషి నిజంగా జ్ఞానోదయాన్ని పొందిన వ్యక్తి అయి ఉండడు. లేదంటే అతను మొరార్జీ దేశాయిని అంత గట్టిగా ఎందుకు కొట్టాలి అని అనుకోవడం ప్రారంభిస్తే మీరు కేవలం హేతుబద్ధం చేస్తున్నారు. మీరు మొరార్జీ దేశాయితో ఏ నిమిత్తం లేదు. మీరు లోపల మీ సొంత మొరార్జీ దేశాయిని కాపాడుతున్నారు. మీరు మీ సొంత రాజకీయవేత్తను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు మొరార్జీ దేశాయితో ఏ నిమిత్తము లేదు. దీనుడైన మొరార్జీ దేశాయి నాకు ఏ నిమిత్తము ఉండగలదు. కానీ నా వ్యవహారం అంతా మీ అంతరంగంలో ఉన్న రాజకీయవేత్తతోనే ఉంది. మానవుడు ఒక యంత్రం అని సూఫీలు అంటారు. ఎందుకంటే మానవుడు తనలోకే కూరుబడిన ప్రోగ్రాంల ప్రకారమే రియాక్ట్ అవుతాడు. ప్రతిస్పందనాపూర్వకంగా ప్రవర్తించడం ప్రారంభించండి. మరి అప్పుడు మీరు ఒక యంత్రం కాదు. మరి మీరు ఒక యంత్రం కానప్పుడు మీరు ఒక మానవుడే. అప్పుడు మానవుడు జన్మిస్తాడు. గమనించండి, జాగరూకులవ్వండి, పరిశీలించండి. మరి మీలోని ప్రతిక్రియల నమూనాలన్నింటినీ వదిలేస్తూ ఉండండి. అనుక్షణం వాస్తవం పట్ల ప్రతిస్పందించడానికి ప్రయత్నించండి. మీలోని తయారుగా ఉన్న భావనల ప్రకారం కాదు, బాహ్యంలోనున్న వాస్తవం ప్రకారం వాస్తవం పట్ల ప్రతిస్పందించండి. మీ సమస్త చైతన్యంతోనూ ప్రతిస్పందించండి, కానీ మీ మనస్సుతో కాదు. మీరు అలవోకగా ప్రతిస్పందించినప్పుడు మరి మీరు ప్రతిక్రియ చేయనప్పుడు క్రియ అనేది జన్మిస్తుంది. క్రియ యాక్షన్ అందమైంది, ప్రతిక్రియ రియాక్షన్ అసహ్యకరమైంది. ఎరుకతో కూడిన మనిషి మాత్రమే క్రియ చేయగలడు. ఎరుకలేని మనిషి ప్రతిక్రియ చేస్తాడు. క్రియ విముక్తినిస్తుంది. ప్రతిక్రియ అదే సంఖ్యలను సృష్టిస్తూ పోతుంది. వాటిని మందమైనవిగా, మరి కఠినమైనవిగా, మరి దృఢమైనవిగా చేస్తూ పోతుంది. ప్రతిస్పందన పూర్వకమైన జీవితాన్ని జీవించండి, ప్రతిక్రియాయుతమైన దాన్ని కాదు. ఓహో, ఎంత బాగుంది మేడం ఇది. మృగం, నేను నా భర్తను ప్రేమిస్తాను, కానీ నేను కామాన్ని ద్వేషిస్తాను. మరి అది వివాదాన్ని సృష్టిస్తుంది. కామం అనేది మృగప్రాయమైనది కదా, అది అంతే. కానీ మానవుడు ఒక మృగం. ఇతర మృగాలనంతగా అతను మృగమే. కానీ మానవుడు ఒక మృగం అని నేను చెప్పినప్పుడు మానవుడు మృగత్వంతో అంతమవుతాడు.
అనేది నా ఉద్దేశం కాదు. అతను మృగం కన్నా ఉన్నతమైన వాడు కాగలడు, అతను అధమమైన వాడు కూడా కాగలడు. మానవుడి ఘనత, స్వాతంత్రం మరి అపాయము, వేదన మరి బ్రహ్మానందం అదే. మానవుడు మృగాల కన్నా ఎంతో అధముడు కాగలడు, మరి మానవుడు దైవాల కన్నా ఎంతో ఉన్నతుడు కాగలడు. మానవుడికి అపరిమితమైన శక్యత ఉంది. ఒక కుక్కే ఒక కుక్కగానే ఉండిపోతుంది, అది కుక్కగా జన్మించింది, మరి ఒక కుక్కగానే మరణిస్తుంది. మానవుడు ఒక బుద్ధుడు కాగలడు, మరి అడాల్ఫ్ హిట్లర్ గాను కాగలడు. కనుక మానవుడు రెండు వైపులా ఎంతగానో తెరవబడి ఉంటాడు, అతను దిగజారి పోగలడు. మానవుడి కన్నా అత్యంత ప్రమాదకరమైన మృగాన్ని, మానవుడి కన్నా ఎక్కువ ఉన్మాదమైన మృగాన్ని మీరు కనుగొనగలరా? కేవలం ఒక దృశ్యాన్ని యోచించండి. 50,000 కోతులు ఒక స్టేడియంలో కూర్చొని చిన్న పిల్లలను చంపుతూ ఉండడం, వాటిని నిప్పుల్లోకి విసిరేస్తూ ఉండటం, వాటి గురించి మీరేమనుకుంటారు? వేలాది పిల్లలు అగ్నిలోకి విసిరేయబడుతున్నాయి. స్టేడియంలో సరిగ్గా మధ్యలో గొప్ప అగ్ని ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. మరి 50,000 కోతులు ఆనందిస్తున్నాయి, నాట్యం చేస్తున్నాయి, మరి పిల్లలు విసిరేయబడుతున్నాయి, వాటి స్వంత పిల్లలు. ఈ కోతుల గురించి మీరేమనుకుంటారు? ఆ కోతులకు పిచ్చి పట్టిందని మీరు అనుకోరు, కానీ మానవాళిలో ఇదే జరిగింది. కార్తేజ్ లో ఇది జరిగింది. 50,000 మంది పురుషులు పిల్లలను దహనం చేస్తున్నారు. వారు ఒకేసారి 300 మంది పిల్లలని దైవానికి బలిగా కాల్చేశారు, వారి సొంత పిల్లలను. కానీ కార్తేజ్ గురించి మర్చిపోకండి, అది ఎప్పుడో గతించిపోయింది. మర్చిపోండి, అది ఎప్పుడో గతించిపోయింది. ఈ శతాబ్దంలో అడాల్ఫ్ హిట్లర్ ఏం చేశాడు? అయితే మరి ఇది మరింత పురోగమించిన శతాబ్దం కనుక అడాల్ఫ్ హిట్లర్ మరింత ఘనమైన పనులు చేయగలిగాడు. అతను వేలాది మంది యోధులను చంపాడు. ఒకేసారి వేలాది మంది ఒక ఛాంబర్ లోకి బలవంతంగా నెట్టబడేవారు. వారు పొగతో ఊపిరాడనీయకుండా చేసి చంపబడేవారు వాళ్ళందరూ. బాబా, వందలాది ప్రజలు బయట నుంచి చూస్తుండేవారు, ఒకే వైపు నుంచి చూడగల అద్దాల ద్వారా వీక్షిస్తూ ఉండేవారు. ఈ మనుషుల గురించి మీరేమనుకుంటారు? ఏ రకమైన పురుషులు వీరు? ప్రజలు పొగతో ఊపిరాడకుండా చేయబడుతున్నారు, దహించబడుతున్నారు, ఆవిరైపోతున్నారు, మరి ఇతరులు వీక్షిస్తున్నారు. జంతువులు ఇలాంటి పని చేయడాన్ని మీరు ఊహించగలరా? 3,000 ఏళ్లలో మానవుడు 5,000 యుద్ధాల బారిన పడ్డాడు. చంపడం మరి చంపడం మరి చంపడం. మరి మీరు కామము మృగప్రాయమైనదని అంటున్నారా? మృగాలు ఎన్నడూ మానవుడి కన్నా అధిక మృగప్రాయమైనది ఏదీ చెయ్యలేదు. మరి మానవుడు ఒక మృగం కాదని మీరు అనుకుంటున్నారా? మానవుడు ఒక మృగమే. మానవుడు ఒక మృగం కాదు అనే భావనే మీ అభివృద్ధికి గల అవరోధాలలో ఒకటి. కనుక మీరు మృగాలు కాదు అనే భావనలో మీరు ఉంటే మీకు ఎదుగుదల నిలిచిపోతుంది. మొదటి గ్రహింపే ఇది అయి ఉండాలి. నేను మృగాన్ని కాను, నేను ఒక మృగాన్ని. మరి నేను జాగరూకతతో ఉండాలి, మరి దానికి అతీతంగా వెళ్ళాలి అని అనుకోవాలి. ఇది జరిగింది. ఒక మనిషి ఐర్లాండ్ లోని ఒక కంట్రీ హోటల్ కి తన కుక్క అక్కడ ఉండటాన్ని అనుమతించబడుతుందా అని అడగడానికి ఉత్తరం రాశాడు. అతనికి కింద జవాబు వచ్చింది. డియర్ సార్, నేను దాదాపు 30 ఏళ్లుగా హోటల్ వ్యాపారంలో ఉన్నాను. ఒక పద్ధతి లేని కుక్కను తెల్లవారుజాములో బయటకు వెళ్ళగొట్టడానికి పోలీసులను పిలవవలసిన అవసరం నాకు ఇంతవరకు రాలేదు. ఏ కుక్క ఎప్పుడు నాకు ఒక చెల్లని చెక్కుని ఇవ్వడానికి ప్రయత్నించలేదు. ఒక కుక్కను ఎన్నడూ పొగ తాగడం ద్వారా పక్క బట్టలను నిప్పు పెట్టలేదు. నేను ఎప్పుడు హోటల్ తువాలను ఒక కుక్క సూట్ కేసులో చూడలేదు. మీ కుక్కకు స్వాగతం. PS, ఇది మీ కోసం హామీనివ్వగలిగితే మీరు కూడా రావచ్చు. మేడం విన్నారా? వింటున్నాను మేడం. కుక్క హోటల్ కి రావచ్చా అని అడిగితే చాలా బాగుంది, రమ్మని వెల్కమ్ చెప్తున్నారు మేడం. అంటే మనుషులు అయితే ఇది చేస్తాయి, కుక్కలు కదా బానే ఉంటాయి, రమ్మని చెప్తున్నాడు అతను.
మృగాలు అందమైనవి, అవి ఏమైనా గాని అవి పూర్తి అమాయకమైనవి. మానవుడు ఎంతో కపటమైన వాడు, ఎంతో గణించేవాడు, ఎంతో అసహ్యకరమైన వాడు. మానవుడు మృగాల కన్నా హీనంగా దిగజారిపోగలడు. ఎందుకంటే మానవుడు మానవుడి కన్నా ఉన్నతంగా, దైవాల కన్నా ఉన్నతంగా ఎదగగలడు. మానవుడికి అపరిమితమైన శక్యత ఉంది. అతను అధముడైనా కాగలడు, లేదా అతను ఉన్నతుడైనా కాగలడు. అతని అస్తిత్వంలోనే అతను నిచ్చెనంతటినీ కలిగి ఉన్నాడు. నిచ్చెనంతటినీ కలిగి ఉన్నాడు, మొదటి సోపానం నుంచి చివరి సోపానం వరకు. కనుక నేను మీకు చెప్పాలనుకునే మొదటి విషయం, కామాన్ని కేవలం మృగప్రాయమైనదిగా పిలవకండి. ఎందుకంటే కామం కేవలం మృగప్రాయమైనదే కాగలదు. అది సాధ్యం, కానీ అది అలాగే ఉండవలసిన అవసరం లేదు. అది ఉన్నతంగా ఎదగగలదు. అది ప్రేమ కాగలదు. అది ఒక ప్రార్థన కాగలదు. అది మీపై ఆధారపడి ఉంటుంది. తనలో తాను కామం ఒక నిర్దిష్ట ఉనికేమి కాదు. అది కేవలం ఒక సంభావ్యత. మీ ఇచ్ఛానుసారం మీరు కావాలనుకున్నట్లు మీరు దానిని చేయవచ్చు. తంత్ర యొక్క సమస్త సందేశం ఇదే. సంభోగం అనేది సమాధి, విశ్వ చైతన్యత్వం కాగలదు అని. అదే తంత్ర యొక్క దర్శనం. సంభోగం అనేది సమాధి కాగలదు అని. కామం ద్వారా అత్యున్నత బ్రహ్మానందం మీలోనే ప్రవేశించగలదు. అది మీకు మరి అత్యున్నతమైన దానికి మధ్య కామం వారధి కాగలదు. మీరు అంటున్నారు, నేను నా భర్తను ప్రేమిస్తాను కానీ కామాన్ని ద్వేషిస్తాను. అది వివాదాన్ని సృష్టిస్తుంది. ఈ విధంగా మీరు మీ భర్తను ప్రేమిస్తూ ఉండి మరి అయినా కూడా కామాన్ని ద్వేషించగలరు. మీరు పదవిన్యాసాలు చేస్తుండవచ్చు. ఏ విధంగా మీరు మీ భర్తను ప్రేమిస్తూ ఉండి కామాన్ని ద్వేషించగలరు? కేవలం దానిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఒక పురుషుని ప్రేమించినప్పుడు అతని చేతిని పట్టుకోవడానికి మీరు ఇష్టపడతారు. మీరు ఒక పురుషుడిని ప్రేమించినప్పుడు కొన్నిసార్లు మీరు అతనిని ఆలింగనం చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు. మీరు ఒక పురుషుని ప్రేమించినప్పుడు అతని స్వరాన్ని వినడానికి మాత్రమే కాదు, మీరు అతని ముఖారవిందాన్ని చూడాలని కూడా కోరుకుంటారు. మీరు మీ ప్రియుడి స్వరాన్ని మాత్రమే విన్నప్పుడు ప్రియుడి సుదూరంలో ఉన్నాడు. స్వరం మాత్రమే సరిపోదు. మీరు అతనిని చూసినప్పుడు మీకు అధిక సంతృప్తి కలుగుతుంది. మీరు అతనిని స్పృశించినప్పుడు నిశ్చయంగా మీరు మరింత సంతృప్తి పొందుతారు. మీరు అతనిని రుచి చూసినప్పుడు మీకు అత్యధిక సంతృప్తి కలుగుతుంది. కామం అంటే ఏమిటి? అది కేవలం రెండు ప్రగాఢ శక్తుల యొక్క కలయిక మాత్రమే. మీరు మీ మనసులో కొన్ని నిషేధాలను, కొన్ని అభ్యంతరాలను మోస్తుండవచ్చు. కామం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల అత్యున్నత దశ వద్ద కలుసుకోవడం, చేతులు పట్టుకోవడం మాత్రం కాదు. ఒకరి శరీరాలను ఒకరు ఆలింగనం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఒకరి శక్తి క్షేత్రాలలోనికి ఒకరు చొచ్చుకుపోవడం కూడా. మేడం, శక్తి క్షేత్రాలంటే మేడం ఇక్కడ వచ్చింది చూడండి ఆ పదం కూడా. మీరు కామాన్ని ఎందుకు ద్వేషించాలి కదా మేడం? అంటే ఒకరి శక్తి క్షేత్రాలలోనికి ఒకరు చొచ్చుకుపోవడం అంట. మీరు కామాన్ని ఎందుకు ద్వేషించాలి? సమస్త మానవాళిని విషపూరితం చేసిన మీ అభివృద్ధి మూలాన్ని విషపూరితం చేసే మహాత్ముల చేత, పరమైన వారు అనబడే వారి చేత మీ మనసు శిక్షణనివ్వబడి ఉంటుంది. మీరెందుకు ద్వేషించాలి? మీరు ఒక పురుషుని ప్రేమిస్తే గనక మీరు సమస్త అస్తిత్వాన్ని అతనిలో పంచుకోవడానికి మీరు ఇష్టపడతారు. ద్వేషించవలసిన అవసరమే లేదు. మరి మీరు కామాన్ని ద్వేషిస్తే గనక మీరు ఏం చెబుతున్నారు? మీరు కేవలం ఏమి చెబుతున్నారంటే పురుషుడు మీ పట్ల ఆర్థిక పరంగా శ్రద్ధ వహించాలని, ఇంటి బాధ్యతను తీసుకోవాలని, మీకు ఒక కారును, ఒక ఫర్ కోట్ ను తేవాలని మీరు కోరుకుంటున్నారు. మీరు పురుషుడిని వాడుకోవాలని అనుకుంటున్నారు. మరి అప్పుడు దాన్ని ప్రేమ అని పిలుస్తారా? మీరు అతనితో ఏది పంచుకోవాలని అనుకోవడం లేదు. మీరు ప్రేమించినప్పుడు మీరు అన్నిటినీ పంచుకుంటారు. మీరు ప్రేమించినప్పుడు మీకు ఏ రహస్యాలు ఉండవు. మీరు ప్రేమించినప్పుడు మీ హృదయం సంపూర్ణంగా తెరవబడి ఉంటుంది. మీరు అందుబాటులో ఉంటారు. మీరు ప్రేమించినప్పుడు అతను నరకానికి వెళ్తున్నట్లయితే అతనితో కలిసి నరకానికైనా వెళ్ళడానికి మీరు సంసిద్ధులుగా ఉంటారు. ఎస్, కానీ ఇది జరుగుతుంది. మనం మాటలతో
ఎంతో నిష్ఠాతులం, మనం ప్రేమించడం లేదు అని చెప్పాలనుకోవడం కాదు, చెప్పాలనుకోము కనుక మనం ప్రేమిస్తున్నట్లు మరి మనం కామాన్ని ద్వేషిస్తున్నట్లు కనిపించేలా చేస్తాం. కామమే ప్రేమంతా కాదు, అది నిజం. ప్రేమ కామం కన్నా ఉన్నతమైంది, అది నిజం. కానీ కామమే దాని పునాది. అవును, ఒక రోజు కామం మాయమవుతుంది, కానీ అది మరుగయ్యేలా చేసే విధానం దాన్ని ద్వేషించడం కాదు. దాన్ని ద్వేషించడం అంటే దానిని అణిచివేసే విధానం. మరి ఏదైతే అణిచివేయబడుతుందో అది ఏదో ఒక మార్గంలో పైకి వస్తుంది. దయచేసి ఒక సన్యాసిగా లేక సన్యాసినిగా అవ్వడానికి ప్రయత్నించకండి. గుర్తించండి, కామం సహజమైంది. ఎవరికైనా దానికి అతీతంగా వెళ్ళవచ్చు, కానీ అణిచివేత ద్వారా కాదు. మరి మీరు దాన్ని అణిచివేస్తే గనక ముందు వెనకలుగా దానికి వ్యతిరేకించే ఇతర మార్గం ఏదో మీరే కనుగొంటారు. ఏదో వక్ర బుద్ధి ప్రవేశించి తీరుతుంది. మీరు ఒక ప్రత్యామ్నాయాన్ని కనుగొనవలసి వస్తుంది. మరి మీ ప్రత్యామ్నాయాలు సహాయం చెయ్యవు, అవి సహాయపడవు, అవి సహాయపడలేవు. ఒకసారి ఒక సహజ సమస్య మీరు దానిని మర్చిపోయేలా దారి మళ్లించబడితే మరి అది మరెక్కడో ఒక ప్రత్యామ్నాయంగా పైకి తేలితే మీరు ప్రత్యామ్నాయంతో పోరాడుతూ పోవచ్చు. అది సహాయకరం కాబోవటం లేదు. ప్రత్యామ్నాయాలు ఎన్నటికీ సహాయపడవు, అది కేవలం వక్ర బుద్ధిలోను మోహాలను కల్పిస్తాయి. ఏదో ఒక రోజు ప్రకృతికి అతీతంగా వెళ్ళాలని మీరు కోరుకుంటే కనుక సహజ సిద్ధంగా ఉండండి. అదే మొదటి ఆవశ్యకత. ప్రకృతిని మించినదేది లేదు, నేను చెప్పడం లేదు. ఉన్నత ప్రకృతి అనేది ఉంది. తంత్ర యొక్క సమస్త సందేశం అది. కానీ మీరు ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని నిజంగా కోరుకుంటే గనక భూమిపై వేళ్ళుని ఉండండి. ఈ వృక్షాలను మీరు చూడటం లేదా? అవి భూమిలోకి వేళ్ళూరి ఉన్నాయి. మరి అవి ఎంతగా వేళ్ళూరుకొని ఉంటే అంత ఎత్తుకు అవి వెళతాయి. ఎంత ఎత్తుకు అవి చేరాలనుకుంటే అంత లోతుగా భూమిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఒక వృక్షం నక్షత్రాలను సృజించాలనుకుంటే గనక ఆ వృక్షం వెళ్ళి మరి అధం పాతాళాన్నే సృజించవలసి వస్తుంది. అదే ఏకైక మార్గం. టైం అయిపోయిందా మేడం? ఎస్ మేడం. ఓవర్ చేసుకుందామా? ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా మంచి జ్ఞానాన్ని నాకు అవకాశం ఇచ్చారు మీరు చదవడానికి. ఓషో మాస్టర్ కి, స్వప్నేశ్వరి మేడం గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త సృష్టిలోని గురుమండలికి, వర్తమాన క్షణానికి, మహామూల చైతన్యానికి థ్యాంక్ యూ. మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.